10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్గా మీటింగ్ పెట్టుకునుడు, 10 మంది ఎమ్మెల్యేల మీద ఫిరాయింపు విచారణ, ఇటేమో రైతు భరోసా మీద పబ్లిక్, కులగణన మీద ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్సీనే తిట్టుడు, ఇవన్నీ లొల్లుల నడుమ ఇవాళ షెయి పాటోళ్ళు మీటింగ్ పెట్టుకున్నారుల్లా. ఇక మరిగా మీటింగ్ ముచ్చటైంది, ఎవరెవరు వచ్చిండ్రు, ఏమేం మాట్లాడుకున్నారు అనేది పురా కరుసుకొని రాపోండి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇట్లా చాలా మంది లీడర్లు వచ్చిండ్లు ఇవాళ పెట్టిన షెయి పార్టీ మీటింగ్ కు. 10 మంది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ రచ్చనే ఇప్పుడు సిఎల్పి మీటింగ్ పెట్టుకోనికి కారణమైందని మస్తుగా ముచ్చట్లు నడుతున్నాయి. లేదు లేదు అని షెయి పాటోళ్ళు అంటున్నారు కానీ జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ అన్న అయితే ఓ మంత్రి మీద కంప్లైంట్ ఇయ్యనీకే చేతిలో ఓ ఫైల్ పట్టుకొని వచ్చిండు అని వినబడ్డాయి ముచ్చట్లు. ఇక పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా ఊకునేదే లేదు. సర్కారు ఏ పథకాలు పెట్టినా ఏ పనులు చేసినా గవ్విటి మీద పార్టీలున్నోళ్ళు ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చిండ్రట పెద్ద లీడర్లు. ఇక మరి ఈ మీటింగ్ లో ఏమేం మాట్లాడుకున్నారనేది పిసిసి పెబ్బే మహేష్ అన్న చెప్తున్నాడు. ఇనుండ్రి. 5:30 గంటల పాటు ఆహ్లాదకరంగా ఈ సమావేశం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, వారి విషయాలు బయట పెట్టినారు. ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు వారి యొక్క ఆలోచనలు పెట్టినారు. డిప్యూటీ సీఎం గారు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరించినారు. ఉత్తమ్ కుమార్తో సహా చాలా మంది మంత్రులు మాట్లాడినారు, చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు, చాలా మంది ఎమ్మెల్సీలు మాట్లాడినారు, చాలా మంది శాసనసభ్యులు వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. పరిపూర్ణంగా మా శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి కులగణన చేసిన తీరుతెన్నులు, వర్గీకరణ చేసిన తీరుతెన్నులు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అన్ని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరంగా వివరించడం జరిగింది. ఎమ్మెల్యేలు బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఏ డిపార్ట్మెంట్ మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, అభివృద్ధి మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, సంక్షేమం ఎంత ఖర్చు పెడుతూ వారన్నీ కూడా వివరంగా వారికి కూడా తెలవాలి కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. 5:30 గంటల్లా అందరూ మాట్లాడిండ్రట. ఎవ్వలకు దోషిన సలాలు వాళ్ళు ఇచ్చిండ్రట. సర్కారు ఎత్తున్న అప్పులు, అభివృద్ధి అని ఇట్లా అన్ని కార్యక్రమాలు, పథకాలను జనాలకు బగ్గా తీసుకుపోవాలని ఎమ్మెల్యేలకు గట్టిగా చెప్పిండ్రట. ఇక మొన్న సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న ఎమ్మెల్యేల సంగతేందే అని అడిగితే, ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలు, ఎమ్మెల్యేలకు ఉన్నట్టు అనుమానాలు కూడా చాలా వరకు నివృత్తి చేయగలిగినాం. అగ్గో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న ఎమ్మెల్యేల అనుమానాలు అన్ని తీర్చిండ్రట పెద్ద లీడర్లు. కానీ గాళ్లకున్నయి అనుమానాలు కాదు, కోపాలు అని టాకున్నది బయట. ఇక మరి కారు పార్టీకెంచి షెయి పార్టీలకు జంప్ అయిన లీడర్ లెవెల్ అని నచ్చిండ్లా మీటింగ్ కు అని అడిగితే, ఆగో ఎవ్వరు రాలేదట. మొన్నటిదాకానేమో షెయి పార్టీల మొదటికెంచి ఉన్నోళ్ళ కంటే ఎక్కువ మొత్తం రాసుకొని పూసుకొని తిరిగిండ్రు. గీయలనేమో గీ మీటింగ్ ఎందుకు రాలేదు గాళ్ళు? ఓహో, ఇప్పటికే సుప్రీంకోర్టు గరం మీద ఉన్నది. అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు కూడా ఇచ్చిండ్రు. 10వ తారీఖు నాడు విచారణ కూడా ఉన్నది. గిప్పుడు పోతే పార్టీ ఫిరాయించినామని మనకు మనమే చెప్పుకున్నట్టయితదని గిట్ల భయపడి జాగ్రత్త పడ్డరు అని మాట్లాడుకుంటున్నారు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. ఇక మీటింగ్ అంతా అయిపోయినాక గిట్ల మాట్లాడుకొచ్చిండు జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ అన్న. రహస్య భేటీ కాదు, దయచేసి ఒకటి చెప్తున్నాను, మీకు అందరికి దండం పెట్టి చెప్తాను. రహస్య భేటీ కాదు. రహస్య భేటీ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో పోయి కూర్చుంటారు. ఊరు సెంటర్ లో ఎవరు కూర్చోరు. ఊర్లో సెంటర్ పోయిన ఊర్లో కింద కూర్చొని తిన్నాము. గది సీక్రెట్ మీటింగ్ గానే కాదు అని దండం పెడుతున్నాడు అనిరుద్ధ్ అన్న. ఇక పాత మీటింగ్ సంగతి పక్కకు పెట్టు గాని గియాల్టి మీటింగ్ కు ఫైల్ పట్టుకొచ్చినావు కదనే, ఎవరి మీద ఫిర్యాదు అయినావు గా ఫైల్స్ పట్టుకొచ్చి అని అడిగితే, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని 100 ఎకరాలు నా కాన్స్టిట్యున్సీన అసైన్డ్ ల్యాండ్స్ అంటే సీలింగ్ ల్యాండ్స్ డిక్లేర్ చేసి పట్టాలు చేసుకున్నారు. దానిపైన క్లియర్ గా ఎంక్వైరీ చేయాలని చెప్పినారు. నేను పేరు ఎవరు చెప్పలేదు. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ఎవరున్నారు అనేది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది, ఎవరిపైన రిజిస్ట్రేషన్ అనేది అన్ని బయటపడతాయి. అగ్గో కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు భూముల ముచ్చట్ల అక్రమాలు అయినాయట. గవ్విటి మీద ఎంక్వైరీ చేయాలని అడిగిండట. ఇక భూములు వెనక ఎవ్వరున్నారో ఎన్నడు బయటకు వస్తారో గాని ఇంకో తాప బయట పోయి డిన్నర్ మీటింగ్లు పెట్టుకోకుండా గాంధీ భవన్ లోనే డిన్నర్ పెట్టుకుంటామని మాట్లాడుకున్నారు తతిమ షెయి పార్టీ ఎమ్మెల్యేలు. ఇక మరి చూడాలే ఇప్పటికన్నా షెయి పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు నడుమున్న పంచాదులు దగ్గుతాయో లేకపోతే ఏమైతుందో. ఈటల సారు మళ్ళా కారు పట్టీల కత్తే మంచిగుండు అని కొందరు కారు పట్టోళ్ళు ఆశపడుతున్నారని ఓ ముచ్చట నిన్న చెప్పుకున్నాం కదా. కేసీఆర్ సారు ఈటల సారు నడుమ గంత మంచి బంధం ఉండేది కాబట్టే గట్ల కోరుకుంటున్నారు కార్యకర్తలు. ఇక గాళ్ళ లెక్కనే ఏపీల జగనన్న విజయసాయిరెడ్డి సార్ నడుమ కూడా మంచి బంధం ఉన్నది.
అయితే ఇప్పుడు గల్ల బంధం చెడిపోయిందన్నట్టే అనిపిస్తున్నది. అగ్గో గట్లెట్లా? మొన్న రాజీనామా ఇచ్చినప్పుడు కూడా జగనన్న గురించి మంచిగానే మాట్లాడిండు కదా విజయసాయిరెడ్డి సారు అని అంటారా? ఏమో మరి జగనన్న అయితే గిట్ల కోపం చూపెట్టిండు విజయసాయిరెడ్డి సార్ మీద. ఇక రాజకీయాలకెంచి బయటికి పోతున్నా ప్రశాంతంగా ఏవసం చేసుకునే బతుకుతా గాని ఏ పార్టీలుండా అని రాజీనామా ఇచ్చి పార్టీకెంచి బయటికి పోయిన విజయసాయిరెడ్డి సార్ మీద ఇగో గిట్ల కారెడ్డమాడిండు జగనన్న. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందా? రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, పలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది? అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. రాజకీయాలు ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలన్నట, ప్రలోభాలకు లొంగద్దట, కాంప్రమైజ్ అయ్యి ఏరేటోళ్ళ తనకు పోవద్దట. అది విజయసాయిరెడ్డి అయినా ఎవ్వలైనా అని చాలా గరంగా చెప్పిండు జగనన్న. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి సారు సైకిల్ పార్టోల్లో, పూ పార్టోల్లో ఇచ్చిన ఆఫర్ కు సై అని పంక పార్టీని ఇడిచిపెట్టిండంటున్నావా అని జగనన్న? గైన నీ గురించి, నీ పార్టీ గురించి నిమ్మలంగానే మాట్లాడితే నువ్వేందే గిట్ల బాంబులు వేలుతున్నావు గైన మీద? అంటే గిన్నొద్దులున్న దోస్తానంతా ఒక్క రాజీనామాతోటి పోయిందా ఏంది? ఇక గంతే కదా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులే కాదు శాశ్వత దోస్తులు కూడా ఉండరు. ఇక గా ముచ్చట పక్కకు పెడితే అసెంబ్లీకి పోయే ముచ్చట మీద మళ్ళీ తప్ప మాట్లాడిండు జగనన్న. ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి 2 పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా, కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఇస్తావు, ఎంత సమయం ఇవ్వాలో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం, ఎలా చెప్పగలుగుతాం? సీఎం బాబు సారుకు ఎంత టైం మైకిస్తారో గంత టైం ప్రతిపక్షంలో ఉన్న జగనన్న కూడా ఇత్తనే అసెంబ్లీకి పోతాడట. నీ అవ్వ, పరీక్షలు మంచిగా రాసినోనికి ఎన్ని మార్కులు వేసిండ్రో నాకు కూడా గన్నే మార్కులు వేయాలని ఫెయిల్ అయిన బడి పిల్లగాడన్నట్టు భలే అంటున్నావన్న నువ్వు. ఇక ఏ రాష్ట్రం దాంకనో ఎవ్వల పాలన దాంకనో ఎందుకు గాని నువ్వు పాలించినప్పుడు ప్రతిపక్ష పనులకు ఎంతసేపు ఇచ్చినవన్న మైకు? నువ్వు ఎంత టైం మాట్లాడితే గంత టైం ఇచ్చినావా వాళ్లకు? మందిది మంగళవారం, మనది సోమవారం అన్నట్టే ఉన్నది జగనన్న ముచ్చట చూస్తుంటే. అయినా గివన్నీ గి మైకు ముంగటెందుకు గాని అసెంబ్లీకి పోయి నీ డిమాండ్స్ ఏంటియో గా మైకుల్నే చెప్పరా అదే జగనన్న అని అంటున్నారు అన్నను నమ్మి ఓట్లేసినోళ్ళు. మొన్నీ నడువనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ సర్కారుకు పంచాది అయినట్టు అయ్యి కొස්සకు తెగింది. దానికి కారణం సర్కారోళ్ళు గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పినా కూడా సినిమాలు ఎవ్వరు మాట్లాడకపోవడే అని ముచ్చట్లు నడిచినాయి. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు కొత్త ఆలోచన చేసిండ్రు. ఆళ్ళిచ్చే అవార్డుల మీద ఆధారపడం, మాకు మేమే అవార్డులు ఇచ్చుకుంటాం అని ఓ డేట్ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక అవార్డు పేరు కూడా ఫిక్స్ చేసుకునే పనులు పడ్డారట. అగ్గో గా ముచ్చట మీన్నే ఇలా మీటింగ్ పెట్టుకున్నారు సినిమాలంతా. భక్త ప్రహ్లాద సినిమా 1932 ఫిబ్రవరి 6వ తారీఖు నాడు టాకీస్లకు వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా. ఆగో గందుకే ఫిబ్రవరి 6వ తారీఖును తెలుగు సినిమా దినోత్సవంగా వేసుకుంటారట సినిమాలంతా. ఇక వచ్చే ఏడాదికించి గా కార్యాన్ని మస్తు పెద్దగా చేసుకొని అవార్డులు కూడా ఇచ్చుకుంటారట. అట్లనే తెలుగు సినిమా కోసం ఓ జెండాను తయారు చేపించే బాధ్యత పరుచూరి గోపాలకృష్ణ సార్కప్ప చెప్పిండ్రు. ఇక సినిమా దినోత్సవమైన ఫిబ్రవరి 6వ తారీఖు నాడు సినిమాల ఆఫీసుల మీద, ఇండ్ల మీద గా జెండానే ఎగరెత్తారట. ఇక గీ ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటా గప్పట్ల సర్కారోళ్ళు ఇచ్చే నంది అవార్డులు బందవుడు మీద ఇగో గిట్లా మాట్లాడుకొచ్చిండు మురళీమోహన్ సారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి, ఇవ్వటం మానేసారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా. మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. డెఫినెట్గా చేసుకుందాం, ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా.
నంది అవార్డుల ముచ్చట సర్కారోళ్ళు యాది మర్చిండ్రు కాబట్టి ఎవ్వల మీద ఆధారపడకుండా సినిమోళ్ళకి అవార్డుల కార్యం పెట్టుకున్నారట. ఇక రాజకీయ లీడర్ల కంటే సినిమోళ్ళకే ఎక్కువ విలువ ఉంటదని కూడా మాట్లాడుకొచ్చిండు మురళీమోహన్ సారు. రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉండేది సినిమా నటి. ఎందుకనంటే రాజకీయ నాయకులు పదవిలో ఉన్న రోజులు చాలా రోజులు వెంటపడతారు, అందరూ చేస్తారు నుంచి ఉంటుంది. కానీ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎవరు బలకరించారు. కానీ సినిమా వాళ్ళకి అలా కాదు. సినిమా వాడు అనేది ఒక గ్లామర్ కనుక వచ్చిందంటే మనం సినిమాల్లో నటించకపోయినా సినిమాలు తీసినా తీయపోయినా సినిమా వాడు రా అంటారు. రాజకీయ లీడర్ల పతార పదవులున్నంత వరకే గాని సినిమాలకు ఎప్పటికీ ఉంటది అని అంటున్నాడంటే గిదేమన్నా తెలంగాణ సర్కార్ను ఏపీ పాత సీఎం జగన్ అన్నను మనసులో పెట్టుకునే మాట్లాడిండా ఏంది అనే అనుమానాలు నడుతున్నాయి బయట. ఇక గాముచ్చటేమో గాని చూడాలే మరి. ఇక సినిమా మంత్రి ఏమంటాడో ముఖ్యమంత్రి ఏమంటాడో గీ సినిమాల అవార్డుల కార్యం ముచ్చట మీద అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. పబ్లిక్ మా తాత నిన్న పానం మంచిగా లేదని కొలువుకు గుండుసున్న పెట్టిండు. మరి ఇయ్యాలన్న వార్త పట్టుకొస్తాడో లేకుంటే చింత చెట్ల కింద కూర్చొని ముచ్చట్లకే మూతులు చాపి కూర్చున్నాడో ఓ పరైతే విరుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అల్లా నేను రాముల తాతనే లక్ష్మీపురం. అరే అరే నీ మాట చక్కగా వినబడతలేదురా, నీ ఫోన్లో సిగ్నల్ చక్కగా ఉన్నదా చూసుకో. ఇక వినబడతాది మంచిగా వినబడతాం కదా. నీకు టకీ అన్నయ్యారా? ఏంది టకీ అన్నయ్య? అరే మరి నా సెల్ ఫోన్కి ఏం పుట్టిందిరా? టకీ లేదు తిక్కి లేదు. మరి ఇక మన నక్క చెవుల నారిగానికి కూడా టకీ అన్నదట్నా? ఓ కొడుక వాది కూడా టకీ అన్నదట్నా? అరే మరి నాకేం పుట్టిందిరా? నాది టకీ మంటలేదు తిక్కి మంటలేదు. ఓ తాత ఈ టకీలేంది ఈ టికీలేంది అసలు ముచ్చటేందో అర్థమయ్యేటట్టు చెప్పరా? అదే నీ ముఖానికి టిక్కీలు పెట్టుకున్నాడు ఎరక కానీ టకీ టిక్కీల గురించి నీకేం ఎరకనే? గట్టి మొక్కనే పో. అరే మరి పక్కు రోజులు అందరికి పడ్డాయట, మరి మనూరు రోజులకు పడ్డాయో మరి? అల్లా అరే సమ్మాలుగా నీకు టకీ అన్నది ఆరా ఫోను? ఓరిత్తా లేకిడి మొక్క ఫోన్ నీకు కూడా టకీ అన్నది ఆరా? అరే మరి నా ఫోన్కి ఏం సేదలు పుట్టిందని నా టకీ అంటలేదురా. ఈ నొత్త మనుగొట్ట వానికి కూడా పడ్డాయి అట్లా రాయించడం అంతేరా? ఓ ముసలాడా ఉత్తగా పరిశాన్ కాకుండా ముచ్చటేందో నాకు చెప్పే. టకీ టకీ అనుకుంటా ఆయన తటే టకీ అంటావా ఏంది? మరి నేనేం పాపం చేసిండ్రా? నాకేందుకు పనిలేదు అసలు? నేను ఈ రాష్ట్రంలో ఉన్ననా లేనురా నాయనా? ఏంద్రా అప్పటి చూస్తానేమో గోకుతాను ఏంద్రా? ఏంది నాకు నిన్ననే తగ్గిమనే చెట్ల పేద్దాం పరాదు లే బాడుకో నీ అలకదా. ఊరుంది ఊరు ఆపద అయితే ఊసుగానిలో ఉంది దోమల ఆపత అన్నాడు. నాకు పైసలు పడ్డాయా సాటుకు పోందా అని అంటాను. నీ లే ఆగురా, నీకు పైసలు పడ్డా ముచ్చట నీ పిల్లానికి చెప్తా. ఓ తాత అప్పటి సంది టకీ టకీ అంటే ఏందో అనుకున్నా నేను. రైతు భరోసా పైసలు వల్లేవని రంది పడుతున్నావే. నిన్న ఎకరం లోపటోళ్ళకే పడ్డదాటనే. నాకున్నది తోకమట్టల 3 ఎకరాలని నాకు పడాయా? నాకున్నది 20 గుంటలేనే నాకు పడద్దా? నేనేం పాపం చేసినా చెప్పు. పొలం అయితే ఎప్పుడు బీడు పడే ఉంటది, కానీ నా పొలం ఎప్పటికీ మంచిగా పచ్చగా నిగనిగలు ఆడుకుంటుంటా. నేను ఎప్పటికీ పొలం కానే చస్తనే. ఈ లేకిడి పాడుకావుకు పడ్డప్పుడు మరి నాకు పడద్దా రైతు భరోసా పైసలు? నేనేం పాపం చేసినా? నేను రాష్ట్రంలో ఉన్నానా లేయా? ఎకరం లోపటోళ్లకు అందరికి వేసినామని చెప్తున్నారు అదే మరి సర్కారోళ్ళు. మరి పడంగానే నా పైసలు ఎడిపోయినాయి. ఆ అకౌంట్ లో పడితే మరి కాకి గిట్ల ఎత్తుకపోయింది. అరే కాకి సొమ్మల్దానా? నా పైసలు ఎందుకు పనిలేదు చెప్పు. వావో అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు నీకు రైతు భరోసా పైసలు పడకపోతే నా మీదకి ఎందుకు మొరుగుతున్నావు ముసలోడా? అంటే నా బాధ నీకు మొరుగులు లెక్కిన పడతాను నానే కుక్క చెవుల నానా? అరే నేను ఏం పాపం చేసిందే? ఇతడు అలకలక్కలకు పడి నాకు పడకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ బాధ ఏందో నీకుంటే తెలిసి వచ్చేది. అరే నేను ఈ సర్కారు కోట వేయలేదా? నేను ఈ రాష్ట్రంలో ఉంటలేనా? నేను రైతులు కాదా? కారు పాచోళ్ళు నయ్యాంగుంటే వాళ్ళు ఎప్పుడు వేసేదో మేము ఎప్పుడు ఖర్చు పెట్టుకునేదో తెలియకుంటుండేది. అయ్యో ఈ చేయి పాచలు ఇగెత్తాను అని 2 విడతలలో వేసిండు ఎకరం లోపు ఉన్న రైతులకే. మరి నాకెందుకు వేయలేదు? ఇక నాకెప్పుడు వేస్తారు? నేనేం పాపం చేసినా? అవును నిజమేనే తాత. 2023 వానకాలం నాటికి కారు పట్టి ఉన్నప్పుడు ఎకరం లోపున్న 22,55,181 మంది రైతులకు రైతు బంధిస్తే ఇప్పుడున్న షేపాటి సర్కారు మాత్రం 21,45,330 మందికే రైతు భరోసా వేసిందటనే. అంటే 1,09,851 మంది రైతులకు కోత పెట్టింది అని హరీష్ రావు సారు పిట్టగుట్ల రాసుకొచ్చిండే.
అంటే దాంట్లో నేనొక్క లేఖిలో అన్నట్టు 6 లక్షల మంది రైతులకు ఎందుకు కోత పెట్టిందే ఈ సర్కారు? వాళ్ళేం పాపం చేసిర్రే? వాళ్ళది తెలంగాణ రాష్ట్రం కాదా? చెప్పిగా నువ్వే చెప్పు. అరే నీ అవ్వ, ఇప్పటికి 2 విడతలే అయిపోయినాయిగా. అదే మళ్ళీ విడతల వాళ్ళకు కూడా రైతు భరోసా ఎత్తారు కావచ్చు. జరంత ఓపిక పట్టరా అది నువ్వు? ఏం ఓపికనే నీ ఓపికల మనువాడా? సర్కారు గద్దెనెక్కిన 100 రోజులలోనే రైతు భరోసా చేస్తామని అంటే ఓపిక వచ్చినాం, అది వీకింది. దసరా పండుగకు రైతు భరోసా చేస్తామని అంటే అట్లా ఓపిక వచ్చినాం, అది కూడా సున్నరగా అయింది. అయితే ఇంకా దీపాల పండుగకు రైతు భరోసా అన్నారు, అది కూడా గోడకేసిన సున్నం లెక్కనే అయిపోయింది, అట్లా ఓపిక వచ్చినాం. అయితే ఇంకా సంక్రాంతి పండుగకు వత్తాంది అని అన్నారు, దానికోసం కూడా ఎదురు చూసినాం, అది కూడా గుండి గీకినట్టే అయిపోయింది. అంటే ఇంకా జెండా వందనం పండుగ నాడు టకీమంటది అని చెప్పిర్రు, అట్లా కూడా ఎదురు చూస్తే మండలానికి ఓ ఊరికి వేసిర్రు, ఇక మిగతా ఊళ్ళకు గుండు సున్న చేసిర్రు. ఇక ఇప్పుడు ఎకరం లోపున్న రైతులందరికీ వేసినామని చెప్పిర్రా, దాంతో నా సొంటలకు గుండు గీకే ఇడిచిపెట్టిరు. ఇక ఎంతకాలం అని ఓపిక పట్టాలే ఏమోనే, ఎకరం లోపున్న రైతులకే గిన్ని విడతలంటే ఇక 10 ఎకరాల లోపున్న రైతులందరికీ రైతు భరోసా అందాలంటే ఎన్ని విడతలు అవుతాయో ఏం పాడో. ఓ అది కూడా ఓ లెక్క లేదు, పత్రం లేదే తల్లి. ఓ పెద్ద మనిషి వచ్చి 3 ఎకరాల లోపున్న రైతులకే రైతు భరోసా అని చెప్పింది. ఇంకో పెద్ద మనిషి వచ్చి 5 ఎకరాల లోపున్న రైతులందరికీ మేము రైతు భరోసా చేస్తామని చెప్పింది. ఇంకో లీడర్ అన్న వచ్చి 10 ఎకరాల లోపున్న రైతులందరికీ రైతు భరోసా పెడతారు అని చెప్పాను. మరి ఇక ఏ ముచ్చట నిక్రం అనేది ఇంతవరకు లెక్కే లేదు, పత్రమే లేదు, మరి చూడాలిగా. అది కూడా కరెక్టేనే తాత, వ్యవసాయం చేసే భూములకే రైతు భరోసా అన్నారు కానీ ఎన్ని ఎకరాల లోపున్న రైతులకు రైతు భరోసా చేస్తారనేది ఇప్పటి వరకు సర్కారు చెప్పలేదు. ఏం సర్కారు ఏం రైతు భరోసాలోనే అవ్వా, ఈ రైతు భరోసా చేయబట్టి నన్ను ముసలిది రాసి రంపాన పెడతాను వచ్చాను. ఊరందరికి పడంగా నీకొక్కనికి ఎందుకు పడదురా ముసలోడా రైతు భరోసా పైసలు? ఆ బ్యాంకుల పడ్డా కూడా వాటిని ఇడిపించుకొని పోయి ఎవరితో కలిసి తాగుతానో పుట్టుగా అని నిన్న రాత్రి నాకు కూడా పెట్టలే. ఎవరికైనా చెప్పుకుంటే నా ఇజ్జత పెడుతుంది అని మూసుకొని ఊకుంటాను, ఏం చేయగా. ఏ ఊకో ముసలాడా, ఒక్క పూట తినకపోతే ఏం ఎండవు గాని. తాత గా రైతు భరోసా పైసలు పడ్డాక నాకు బంగారు కమ్మలు చేపియరా? అదే వాళ్ళు ఇస్తాను లక్షల రూపాయలని నీకు బంగారు కమ్మలు చేయించనా కాకి సొమ్మలు దాని? అరే వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తామని కోసాగరికి 12,000 రూపాయలు కత్తిరింగ్ చేసి ఇస్తారని మారంజలో మేము ఇస్తే నాకు బంగారు కమ్మలు చేయించవా, ఇత్తడి చెవులు చేయించవా, ఇది కొని అల్కదక్క. వామ్మో, మా ముసలోనికి రైతు భరోసా పైసలు పడకపోవడేమో గాని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు కదా, మనకెందుకు తీసాపుడు ఎగోకుందాం. అరే వెనకటిగా మరి డబ్బున నేను చెయ్యి పాటిన మనిషిని గిట్ట కాదనుకొని మరి నా రైతు భరోసా కత్తిరింగ్ గిట్ట చేసిందంటావా? ఏమోనే, నువ్వు ఎప్పుడు ఏ పార్టీ ఉంటావు ఎవరికేరక, అందుకే కత్తిరింగ్ చేసి కావచ్చు. నిన్న మొన్న నువ్వు చెయ్యి పాటలకు వచ్చిన నువ్వే నన్ను అనుమానిస్తాను. అరే అల్కదక్క అల్కదక్కని దేకిడి మొక్కలు చెప్పు, వీడు నన్ను అనుమానించే అంత మొగోడు అయిన వీరికి పడంగానే ఇయ్యాలి. నాకెప్పుడు టకీమంటుందో కదా, దీన్ని వచ్చా మన్ను కొట్ట చదివిన టకీమని నీకు దండం పెడతా, నా రందులు నాకున్నాయి. చూసిండ్రా అనుల్లా, ఎకరం లోపటున్న చాలా మందికి రైతు భరోసా ఇంకా వల్లేదట. గాళ్ళకే వల్లేదంటే ఇక 2 ఎకరాలున్న మాకెప్పుడు పడుతుంది, ఆ 10 కాలోళ్ళకి ఎప్పుడు పడుతుంది అని మస్తు రంది పడుతున్నారట చాలా మంది రైతులు. రైతు భరోసా పడని రైతులందరూ మళ్ళా లొల్లి పెడితే ఇది నిరంతర ప్రక్రియ, ఎవ్వరు రంది పడద్దు అని చెప్తారేమో సర్కారోళ్ళు. నీ అవ్వ, ఈ నిరంతర ప్రక్రియ ఏమో కానీ కొత్త సర్కారు వచ్చినప్పటి సంది చాలా మంది రైతులకు ఎదురు చూపులే మిగిలినాయి కదా. ఏం చేస్తాముల్లా, విడతల వారిగా అందరికీ పడతాయి కావచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో, ఎదురు చూద్దాం. మొత్తానికి రామన్న ఢిల్లీలో బగ్గనే బిజీగా ఉన్నాడు కదా. ఈ నెల 10వ తారీఖు నాడు ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది కదా. ఇక గా ముచ్చట మీదనే లాయర్లతోని కలిసిండు. గా 10 మంది ఎమ్మెల్యేల మీద ఎట్లనన్నా వేటు పడాలనని గట్టిగా కొట్లాడాలని లాయర్లకు చెప్పిండట. అట్లనే కేంద్ర మంత్రుల్ని కలిసి నేషనల్ హైవే 365B రోడ్డును సిరిసిల్ల నుంచి కోరుట్ల దాకా పొడిగియాలని చెప్పిండట. గా రోడ్డును ఒడిగితే యమలాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గుళ్లకు ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తారు. గట్లనే టెంపుల్ టూరిజం కూడా పెరుగుతుందని చెప్పిండట. ఇక సెంటర్ సర్కారోళ్ళు తెచ్చిన కొత్త రూల్స్ చేయబట్టి మెడికల్ సీట్ల ముచ్చట్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. గా రూల్స్ను మార్చి తెలంగాణలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్కు న్యాయం చేయాలని సెంటర్ మంత్రులను కోరిండట. నీ అవ్వ, మొత్తానికి సర్కారోళ్ళు చేయాల్సిన పనులను ప్రతిపక్ష పొల్లు ఢిల్లీకి పోయి సక్కబెడుతున్నారు కదా అని కారెడ్డమాడుతున్నారు కేటీఆర్ ఢిల్లీకి పోయిన ముచ్చట తెలిసినోళ్ళు.
దావకాన్లా సుట్టపొల్లున్నారు వాళ్ళని చూడాలని చెప్పి ఆడున్నోళ్ళ ఫోన్లను కొట్టెత్తున్నాడట గీ దొంగోడు. ఆగు చూసిండ్రు కదా మెల్లగా పిల్లి లెక్కెట్లా నక్కి నక్కి రూమ్లో పోతున్నాడో. ఇక ఆడ రూమ్లో దొరికిన సెల్ ఫోన్ను జేబులో పెట్టుకొని పారారైండు గిట్లా. నిజామాబాద్ ఆర్మూర్ కాడ జరిగింది ఇది. మొత్తం 2 ప్రైవేట్ దవాఖాన్లల్లో 4 ఫోన్లను మాయం చేసిండట బద్మాష్గాడు. అయితే ఎవ్వలకు అనుమానం రాకుండా దవాఖాన్లో మా వాళ్ళు అడ్మిట్ అయినరని చెప్పి దవాఖాన్ అంతా తిరుక్కుంటా మొత్తం రెక్కి చేస్తాడట. ఇక అటెనకాల బెడ్ల కాడికి పోయి ఫోన్లను మాయం చేస్తాడట. ఈయన భాగవతం అంతా సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. గదేదో సినిమాల ఉష్కే బత్తాల పేరు మీద అల్లి బండ్లను ఎత్తుకపోయినట్టు గీడు కూడా పేషెంట్లను అడ్డం పెట్టుకొని ఫోన్లను ఎత్తుకపోతున్నాడు అన్నట్టు. చూసిండ్రు కదా దావకాన్లకు పోయే పబ్లిక్ మీ ఫోన్లు జర భద్రం మరి. ఆగో యూపీ కుంభమేళలో కూడా పుష్ప దర్శనం ఇచ్చిండుల్లో. ఒక ఫ్యాను పుష్ప గెటప్లా ఆడున్నోళ్లను మస్తు ఖుషి చేసిండు. మహారాష్ట్రకెంచి యూపీ కుంభమేళకు వచ్చిండట గీన. ఇక అచ్చం సినిమాల లెక్కనే గడ్డం హెయిర్ స్టైల్ పెంచుకొని పుష్ప గెటప్ వేసిండు. ఇక సినిమాల హీరో డైలాగులు చెప్పినట్టే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్, వరల్డ్ ఫైర్. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని డైలాగులు నిరిచిండు గిట్లా. पुष्पा भाऊ को नेशनल खिलाड़ी समझे क्या? इंटरनेशनल है, फायर नहीं वाइल्ड फायर है मैं. बुम दम है तो रोक के बता शेखावत, रोक दिया तो छोड़ देगा सिंडिकेट. ఇక ఇది చూసి ఆడున్న పోలీసులు కూడా నిజంగా అల్లు అర్జున్ను చూసినట్టే ఉన్నదని బగ్గనే సంబురపడ్డారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మొన్ననేమో గిదే కుంభమేళ పుణ్యమా అని సోషల్ మీడియాలో మస్తు ఫేమస్ అయిన మొనాలిసాకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. మరి పుష్ప గెటప్లున్న గీనకు ఏం ఆఫర్ వస్తుందో గాని మొత్తానికి మహాకుంభమేళకు పోయిన భక్తులు స్వాముల కంటే గిసొంటోళ్లే బగ్గ ఫేమస్ అవుతున్నారు పోన్రి. సీఎం చంద్రబాబుకు 6 ర్యాంకు, చదువుల మంత్రి నారా లోకేష్కు 8వ ర్యాంకు, పర్యాటక మంత్రి పవన్ కళ్యాణ్కు 10వ ర్యాంకు. ఆగో గిదేందయ్యా గిదే, గీళ్ళందరేమన్నా కాలేజీలో చదువుతున్నారా? గీ ర్యాంకులేంది మిల్లోళ్ళేంది అని అంటారా? గీ ర్యాంకులన్నీ ఏపీ సీఎం బాబుసారు ప్రకటించిండుల్లో. గడిచిన 6 నెలల్లో మంత్రుల పనితీరు మీద గీ ర్యాంకులను ప్రకటించిండట. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ఎవలెవలు ఎంత కష్టపడ్డారో అన్ని లెక్కలేసి గీ ర్యాంకులు ఇచ్చిండట. అయితే మంత్రులు ఎన్ఎండి ఫరూక్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్, బాల వీరాంజనేయ స్వామి మొదటి 5 ర్యాంకులు కొడితే సీఎం చంద్రబాబు సారు 6వ ర్యాంకు కొట్టిండు. అన్ని ర్యాంకులు ఇచ్చినాక మంత్రులందరూ నిమ్మలంగా ఉంటే నడవది, అందరు గేర్లు మార్చి స్పీడ్గా పనిచేయాలి, లేకపోతే అస్సలకే ఊకోను అని గట్టిగా చెప్పిండట. కానీ లోకేష్ సారు 8వ ర్యాంకులుండుడేంది, పవన్ సారు 10వ ర్యాంకులుండుడేంది, దీని వెనుక మర్మమేంది అని అనుమానపడుతున్నారట చాలా మంది. ఏహే బాబు సారు ఆయనకే 6వ ర్యాంక్ ఇచ్చుకున్నాడు, గాయన నిర్ణయాలనే తప్పు పడితే ఎట్లా, ఎవ్వల పనితీరును బట్టి వాళ్ళకు ర్యాంకులు ఇచ్చిండు అని అనబట్టిరు ఇంకొందరు. మొత్తానికి మంత్రులందరూ ఇప్పుడు ఈ ర్యాంకులు తెచ్చుకున్నారు. కానీ ముంగట ఇంకా మంచిగా పనిచేయండి సార్లు, మీ పనితనానికి మెచ్చి ఓట్లేసిన జనాలే మీకు ర్యాంకులు ఇస్తారు అని అనబట్టిరు ఈ ర్యాంకులను చూసిన వాళ్ళు. అవుగానే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఏమన్నా యాద్ మర్చిన్నా? అమ్మయ్య చెప్పేసిన. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లు అన్నీ చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా.